గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము అని చెప్పి చాలామంది మెసేజ్లు అవి పెట్టారు. రీజన్ ఉందండి, చెప్తాను. అంటే అందరూ ఏంటంటే ఫస్ట్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బిలేటెడ్ చెప్పలేకపోయాను. సో ఇష్యూ ఏమైందంటే మీ అందరికీ తెలిసిందే కదా. సో మన ఛానల్ మీద ఓల్డ్ ఛానల్ ఎలా అయితే మానిటైజేషన్ అయిన తర్వాత ఇది చేశారో ఇప్పుడు కూడా అలాగే చేశారు. మన ఛానల్లో అది స్ట్రైక్ పడిందండి, ఇక్కడ కనబడుతుంది కదా. కంటెంట్ రిమూవ్ చేసేలాగా స్ట్రైక్ పడింది. సో రీజన్ ఏంటి అంటే సింపుల్గా మన వాళ్ళే, అంటే కొంతమంది మనమంటే గిట్టని వాళ్ళే మా నెగిటివ్గా రిపోర్ట్స్ రాసి చేయడం వల్ల మార్కెట్ ఇదైంది. అంతే, మనకి ఎవరి మీద కోపాలు లేవు, ఎలిగేషన్స్ లేవు, ఏమీ లేదు. సో దానికోసం యూట్యూబ్ టర్మ్స్ అండ్ పాలసీస్ ప్రకారం వీడియోస్ చేయకూడదు కాబట్టి చేయలేదు, అంతే. సో ఇంకా ఓకే, ఒక 7 days టు చేయొద్దు అని చెప్పి మెయిల్ వచ్చింది, దానివల్ల చేయలేదు, అంతే. నథింగ్ పర్సనల్. ఓకే, ఇంకా మనం మెయిన్గా వెళ్దాం. మెయిన్గా వెళ్ళే ముందు ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే దాదాపు 1 డేలోనే 9 lakhs crores అమౌంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ లూజ్ అయ్యారు అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకు 9 lakhs crores ఎందుకు అంటే డ్యూ టు ద మార్కెట్ ఫాల్ అనమాట. సెన్సెక్స్ 1000 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 487 పాయింట్స్, నిఫ్టీ 353 పాయింట్స్. ఇలా ఓవరాల్గా కంటిన్యూస్గా మార్కెట్తో పాటు అన్ని సెక్టార్స్తో సహా మోస్ట్లీ అన్ని స్టాక్స్ కూడా పడిపోయాయి. సో దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే యుఎస్ వర్సెస్ గ్రీన్లాండ్. యుఎస్ వర్సెస్ గ్రీన్లాండ్ మనందరికీ చాలా రోజుల నుండి ఇష్యూ జరుగుతూనే ఉంది. యుఎస్ దాదాపు గ్రీన్లాండ్కి యుఎస్ ఈ వార్ హెలికాప్టర్స్ పంపించారు. ఎవరు, మన ట్రంప్ గారు పంపించారు. సో దానివల్ల అక్కడ ఉన్న ఈ డెన్మార్క్ వీళ్ళు అపోజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల బాగా హెవీ వార్ సింటమ్స్ అనేవి ఎక్కువగా కనబడడం వల్ల మార్కెట్స్ ఏమైనాయి అంటే మన ఇండియన్ మార్కెట్లో ఉన్న, అంటే ఇది యుఎస్ యుఎస్ వర్సెస్ నాటో నాటో అయిపోయింది అనమాట. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్. సో ఈ గ్రీన్లాండ్ ఇప్పుడు చైనా వర్సెస్ యుఎస్ వర్సెస్ గ్రీన్లాండ్ లాగా ఫైట్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. దీనివల్ల ఖచ్చితంగా మార్కెట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, సో దాన్ని వదులుకునే అవకాశమే లేదు అని చెప్పేసి డెన్మార్క్ వాళ్ళు, చైనా వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద గ్లోబల్ వార్కే కాజ్ లాగా కనబడుతున్నాయి. సో వీటి వల్లే మార్కెట్ పడిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే గ్రీన్లాండ్ దగ్గరికి యుద్ధ విమానాలు యుద్ధ విమానాలు ఆల్మోస్ట్ లాంచ్ చేశారు అని చెప్పేసి, అంటే అక్కడికి వెళ్ళి ఆ యూఎస్ డిస్కసింగ్ అపోజింగ్ ద యాక్యూర్ గ్రీన్లాండ్, సో ఇంక్లూడింగ్ యూజింగ్ మిలిటరీ, అంటే ఆ మిలిటరీని యూజ్ చేసేసి గ్రీన్లాండ్ని యాక్యూర్ చేసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్స్తో పాటు ఇది కూడా వర్క్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇచ్చేసింది. 100% గ్రీన్లాండ్ వీటి రిలేటెడ్ ఫ్రాన్స్ వాటి మీద టారిఫ్స్ వేస్తామని చెప్పడం వల్ల కూడా మార్కెట్ భారీగా పడిపోయింది. సో దీన్ని బేస్ చేసుకొని రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చెప్దాం. సో ఫస్ట్ రేపు ఒక్క నిమిషం అండి, స్క్రీన్ షేర్ చేస్తాను. సో రేపు ఫస్ట్ మీకు వెడ్నెస్డే వచ్చి డేటు 21 కదా, 21 జనవరికి ఫస్ట్ మీకు ఇచ్చే ఇంట్రాడే స్టాక్స్ అంటే హెవెల్స్ ఇండియా అండి. సో ఇది 1330 దగ్గర బుల్లిష్ తీసుకోండి. 1355 నుండి 1370 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 1311 అండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఎల్టీఐ మైంట్రీ అండి, ఇది కూడా బుల్లిషే. 5990 అబోవ్ వెళ్తేనే బుల్లిష్ తీసుకోండి. 5610 నుండి 5640 అండ్ అబోవ్ టార్గెట్. 5874 అనేది మీ స్టాప్ లాస్ అండి. సారీ 5974 అనేది స్టాప్ లాస్ అండి. అలాగే ఇండెక్స్కి వచ్చేసరికి ఇండెక్స్ చాలా, ఒకవేళ వార్ స్టార్ట్ అయితే ఇంకొక 1000 పాయింట్స్ దాకా పడిపోయే అవకాశం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఓపిక ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. లేదు అప్ అండ్ డౌన్ వాల్టాలిటీస్లో కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే రిస్క్ టేకర్స్ మాత్రమే
82,000 పిఈ అండ్ సిఈని ప్రిఫర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ 59,000 సిఈ, నిఫ్టీ 50 25,000 సిఈ, మిడ్ నిఫ్టీ 13,000 సిఈ, ఫిన్ నిఫ్టీ 27,000 సిఈ. ఒకవేళ వార్ స్టార్ట్ అయిందనుకోండి, ఇంకా ఎక్కువగా పడిపోతుంది. సో తర్వాత ఇంకొక 200 పాయింట్స్ స్పేస్లో మీరు ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాము. అండ్ ఇక ఓల్డ్ వీడియోస్లో మనకి ఇప్పుడు కంటెంట్లో సో యాక్చువల్గా ఏమైందంటే ప్రాబ్లం ఏంటి అంటే చెప్పాను కదండి, ఎందుకు వీడియోస్ చేయలేదంటే మన యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అంట మనం రాంగ్గా చెప్తున్నామంట. అంటే మరి ఇక్కడ రాంగ్ ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. చాలామంది అయితే మనకన్నా దారుణంగా చెప్తున్నారు, రిపోర్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఛానల్కి అని చెప్పేసి మన దాన్ని స్ట్రైక్ చేశారండి. ఇంకొక 2 స్ట్రైక్స్ చేస్తే ఈ ఛానల్ కూడా మిస్ అయిపోతుంది మన దాని నుండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే క్లియర్గా సో మన ఛానల్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. ఎందుకంటే ఇది మన రెగ్యులర్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు, ఇది సెకండ్ ఛానల్. చాలా కష్టపడి దీన్ని మానిటైజేషన్కి తీసుకొచ్చాం. సో ఓకే, ఇది పోయినా నాకు పెద్దగా అంటే వచ్చే నష్టమేమీ లేదు. సో టు బీ హానెస్ట్ ఏంటంటే యువర్ స్ట్రైక్ పీరియాలిటీ ఈజ్ ఓవర్. యువర్ సో మీతో నాలెడ్జ్ షేర్ చేసుకోవడం అనేది మిస్ అవుతుంది అన్న ఒక ఇది అంతే. సో వాళ్ళు ఏంటయ్యా అంటే కొన్ని ఫ్రీగా చేయొద్దు అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నేనేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నాను, వాళ్ళకి అది నచ్చడం లేదు. సో వాళ్ళ దగ్గర ఉన్న పీపుల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్స్ కొట్టడం, స్ట్రైక్స్ చేపించడం, ఇవి చేయడం జరుగుతుంది. వాటిని అపోజ్ చేయాలంటే మన వాళ్ళు లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఎక్కువగా పెడితే సో దానికి తగ్గ ఇదవుతుంది అండి. సో అలా కాకుండా మీరు ఆ లైక్స్ అట్లీస్ట్ ఒక లైక్ బటన్ కొట్టడానికి కూడా మీకు ఇబ్బంది అయిందనుకోండి, నేనేం చేయలేదు. ఎందుకంటే ఛానల్ అనేది నా చేతిలో కాదు, నా చేతిలో ఉన్న రోజులు నేను చేస్తూనే ఉన్నాను. దెన్ అప్ టు యువర్ మార్క్. సో వీఆర్ గివింగ్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసెస్ అంతే. ప్రిడిక్షన్స్ కానివ్వండి, డౌట్స్ కానివ్వండి, అన్నీ ఫ్రీగానే చేస్తూ ఉన్నాం. ఎవరి దగ్గర కూడా సింగిల్ రూపీ ఛార్జ్ చేయలేదు. యూట్యూబ్ ఫాలోవర్స్ దగ్గర నుండి నెవర్ వీఆర్ ఛార్జ్డ్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ ద యూట్యూబ్ ఫాలోవర్స్. సో బట్ అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ మనకి స్ట్రైక్ చేస్తూ ఉంది. సో అవర్ టీమ్, అవర్ కంటెంట్, we will never ask any such kind of amounts, right? So please, we are just to cross check or try one to twice, right? So just we are sharing knowledge based upon so our experience and our work process, whatever may be, వాటి మీద నాలెడ్జ్ని షేర్ చేసుకుంటుంటే ఇటువంటివి జరుగుతున్నాయి. శత్రువులు ఎవరో ఉన్నారండి, మన అనుకున్న వాళ్ళే ఉంటారు. సో ఇన్ని రోజులు మన అనుకొని చేస్తూ ఉంటే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. దాదాపు ఒక 7 to 10 days మనం మంచి మార్కెట్ని మిస్ అయ్యాం, రైట్? సో అన్ఫార్చునేట్లీ సో చాలామంది కామెంట్స్, మెయిల్స్ అంటే యూట్యూబ్ మెసేజ్లు, ఫోన్లు చేశారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ పేరున. సో చాలామంది కంటిన్యూస్గా మెసేజ్లు వచ్చినాయి, వాట్సాప్లో కూడా కాల్స్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. ఇది నా ఛానల్ కాదు, ఇది మన ఛానల్. సో దీన్ని కాపాడుకోవాల్సిన ఉద్దేశము మీ చేతిలోనే ఉంది, రైట్? మీరు దీన్ని ఇప్పుడు కూడా యూట్యూబ్ సో రిపోర్ట్స్, లైక్స్నే కౌంట్ చేస్తూ ఉంటుంది. మనోళ్ళు చూడండి, మహా అయితే ఒక 20-30 కామెంట్స్, 20-30 లైక్స్ వస్తే వాళ్ళు కొట్టే రిపోర్ట్స్ 100 రిపోర్ట్స్ కొడుతున్నారు. సో దయచేసి మీకు పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుండి కానీ సో జస్ట్ ఒక లైక్ కొట్టమని చెప్పండి. సో ఇట్ కుడ్ బి సేవ్, అది మన యూట్యూబ్ ఛానల్ని సేవ్ చేస్తుంది. సో మీకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేసింది లేదు, స్ట్రెస్ చేసింది లేదు, ఫోర్స్ చేసింది లేదు. జస్ట్ వీఆర్ మ్యూచువల్గా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద సెక్షన్లో రాయండి, మనం క్లియర్ చేద్దాం. సో మన ఛానల్ని కాపాడాల్సిన బాధ్యత మీదే. సో ఎనీవే, రేపు మార్కెట్ అయితే వెడ్నెస్డే మార్కెట్ చాలా టార్చర్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.